హలో అండి, నేను డాక్టర్ బాను. సో ఈ వీడియోలో మనం హెచ్ఎంపివి వైరస్ గురించి మాట్లాడుతున్నాము. సో జనరల్గా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, హెచ్ఎంపివి వైరస్ అనేది రీసెంట్గా మనకు స్ప్రెడ్ అవుతుంది అనేసి. సో ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అన్నమాట. సో జనరల్గా ఈ వైరస్ అనేది ఎలా సోకుతుంది, ఈ కోవిడ్-19కి మనకు ఈ హెచ్ఎంపివి వైరస్కి ఏంటి డిఫరెన్స్ ఉంది, సో నిజంగానే కోవిడ్ వైరస్ అంత డేంజరస్ ఈ హెచ్ఎంపివి వైరస్, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 1 month 15 days నుంచి మనకు హెచ్ఎంపివి వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేసి మనం న్యూస్ ఛానల్స్లో పేపర్స్లో చదువుతున్నాం కదా. అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, సో ఎంత డేంజరస్ ఇది, మనం కోవిడ్తో పోల్చుకుంటే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఎంతవరకు డేంజర్ అనేసి మనం అనుకోవచ్చు అనేసి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాము. సో నేను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అడగమని చెప్పినప్పుడు హెచ్ఎంపివి వైరస్ గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో బేసిక్గా హెచ్ఎంపివి గురించి తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్ ఫార్మాట్లో అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. సో ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ నెదర్లాండ్స్ అనమాట. 2001లో మనకు నెదర్లాండ్స్లో డిస్కవర్ అయింది ఇది. సో మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఉంది, ఇదేం కొత్త వైరస్ ఏం కాదు. బట్ ఇప్పుడు మనకు రికరెంట్గా ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. సో 2001 నుంచి ఉన్నా కూడా మనం ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు డెవలప్ అయిపోయి ఉంటుంది ఈ హెచ్ఎంపివి వైరస్కి. సో 2001 నుంచి ఒకసారి వచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ రికరెంట్గా ఇంకొక సబ్ టైప్ వచ్చింది అనమాట. సో ప్రెసెంట్ అయితే A2 సబ్ టైప్ అనేది ప్రెసెంట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట. సో ఈ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్న వాటిల్లో సబ్ టైప్స్ A2 సబ్ టైప్ అనేది వస్తుంది అనమాట. జనరల్గా సో వాట్ ఈస్ ద కరెంట్ సినారియో ఇన్ ఇండియా, అసలు ఇప్పుడు ప్రెసెంట్గా మనకు ఎన్ని కేసెస్ ఉన్నాయి అంటే, జనరల్గా ఇండియాలో మొత్తంలో చూసుకున్నట్టయితే మనకు 8 కేసెస్ అయితే యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో ప్రెసెంట్ ఈరోజు Jan 11th, సో ఈ రోజు వరకు కూడా 8 కేసులు అయితే ఈ హెచ్ఎంపివి వైరస్వి యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మనకి న్యూస్. సో ఒకటి ఫస్ట్ కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రాలో, గుజరాత్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అన్నట్టు మనకు న్యూస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా కోవిడ్ లాగానే, కరోనా వైరస్ లాగానే చైనా నుంచి ఆరిజినేట్ అయింది, చైనా నుంచి వచ్చింది, ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు హెచ్ఎంపివి వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యి ఇండియాకి రావడం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది అనే న్యూస్ అయితే ఉంది. బట్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇది మనకు ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసెస్ చూసుకున్నట్టయితే మనకు ఎక్కడా కూడా ట్రావెల్ హిస్టరీ లేదనమాట చైనాకి. సో చైనాకి వెళ్ళి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి స్ప్రెడ్ అయ్యాయి ఈ కేసులో అన్నట్టు మనకు ఎక్కడ అయితే లేదు. సో ట్రావెల్ హిస్టరీ అయితే లేదనమాట. సో క్లియర్, చైనా నుంచి కాదు, ఇది మనకు ఆల్రెడీ ఉన్న వైరసే కాబట్టి హెచ్ఎంపివి అనేది మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయిందనమాట. సో సబ్ టైప్ ఈ వేరియంట్ ఒకటి వేరు. సో ఆల్రెడీ వైరస్ అయితే ఉంది కానీ డిఫరెంట్ వేరియంట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే సర్క్యులేట్ అవుతుంది అనమాట. షుడ్ బి వరీ అబౌట్ హెచ్ఎంపివి వైరస్ అనేసి కొంతమంది అడుగుతున్నారు. సో నిజంగా మనం హెచ్ఎంపివి వైరస్ చాలా డేంజరు, కోవిడ్ లాగానే మనకు ఎక్కువ ప్రాణాపాయ స్థితి ఉంటాయి అన్నట్టు మనం చాలా వరి అవ్వాలా, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అనేసి కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో యాజ్ పర్ ఎయిమ్స్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం అయితే హెచ్ఎంపివి వైరస్ అనేది నాట్ ఏ న్యూ వైరస్. సో ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి అది సిమిలర్ టు ఫ్లూ వైరస్ అనమాట. ఇప్పుడు మనకు కోల్డ్ ఎలా అయితే మనకు ఫ్లూ వస్తుందో సేమ్ అలానే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా. సో ఇది మనకు ఆల్రెడీ 2001 నుంచే సర్క్యులేషన్లో ఉంది కాబట్టి మనం ఇది కొత్తగా ఇప్పుడు వచ్చిన వైరస్ అయితే ఏమీ కాదనమాట. సో ఆల్రెడీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయి ఉంటుంది. ఒకవేళ మనకు ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అయినా కూడా మనం ఫైట్ బ్యాక్ చేసే కెపాసిటీ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఆల్రెడీ డెవలప్ చేసుకుంది అనమాట. సో అంతా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ కోవిడ్-19 లాగా పాండమిక్ వచ్చేసి లాక్డౌన్ వచ్చేసే సిచ్యువేషన్స్ అయితే ఉండవు. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో మనకి హెల్త్ మినిస్ట్రీ కూడా చెప్తుంది అదే అండి. సో కొత్త కేసెస్ వస్తున్నాయి కానీ మనకు
మరీ అంత సివియర్గా COVID-19 లాగా వచ్చిన వెంటనే బెడ్ రెస్ట్ అయిపోవడము, లేదంటే సివియర్గా అయిపోవడము, సో డెత్స్ అవ్వడము, ఇలాంటివి అయితే ఏం లేదనమాట. సో అదైతే భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఎంపివి వైరస్ కి COVID-19కి చాలా తేడా ఉంది. అండ్ ఇంకొకటి, హెచ్ఎంపివి వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందని కూడా అడిగారనమాట. సో ఇది సేమ్ మనకు ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా అయితే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందో, వైరస్ స్ప్రెడ్ అవుతుందో, సేమ్ హెచ్ఎంపివిలో కూడా అలానే అవుతుంది. సో సెక్రిషన్స్ ఫ్రమ్ కఫింగ్ అండ్ స్నీజింగ్, మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కానీ, దగ్గేటప్పుడు కానీ, స్నీజ్ చేసేటప్పుడు, తుమ్మినప్పుడు కానీ మన నోట్లో నుంచి వచ్చే సెక్రిషన్స్ ఉంటాయి కదా, నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ, సో వచ్చే సెక్రిషన్స్ వల్ల అందులో మనకు వైరస్ ఉంటుందన్నమాట. సో దగ్గరగా ఎవరైనా పర్సన్ ఉన్నప్పుడు, మనం మాట్లాడినప్పుడు కానీ ఆ సెక్రిషన్స్ అనేవి వాళ్ళ మీద పడితే, సో అక్కడి నుంచి మనకు వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట ఇంకొక పర్సన్కి. అండ్ దాంతోపాటు మన క్లోజ్ కాంటాక్ట్గా ఉండడం, మనం ఆల్రెడీ చేతితో మన నోరుని ముక్కుని అంతా టచ్ చేసి ఆ వైరస్ అంతా మన చేతికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనం వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళని టచ్ చేసినప్పుడు కానీ, సో అలా కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఆల్రెడీ కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది టచ్ చేసింటాం. సపోజ్ ఈ బుక్ టచ్ చేసింటాను, నేను ఈ పెన్ టచ్ చేసింటాను. సో నాకు వైరస్ ఉందనుకోండి, ఇదే ఆబ్జెక్ట్స్ ఇంకొక పర్సన్ తీసుకొని టచ్ చేయడం వల్ల దీని నుంచి కూడా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకొకటి, సేమ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ యొక్క ఆబ్జెక్ట్స్, క్లాత్స్ కానీ ఏవైనా కానీ, సో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ముట్టుకొని అవన్నీ కంటామినేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ అవన్నిటినీ కూడా ఇంకొక వ్యక్తి ముట్టుకుంటే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఒకవేళ ఈ హెచ్ఎంపివి వైరస్ సోకినట్టయితే వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా కనుక్కోవాలి ఇది హెచ్ఎంపివి వైరస్ అనేసి ఎలా కనుక్కోవాలి అంటే, జనరల్గా మనకు ఫ్లూ ఎలా అయితే వస్తుందో మనకి చిన్నగా కోల్డ్ ఉంటుంది, కఫ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, స్నీజింగ్ ఉంటుంది, అంటే తుమ్మడము ఎక్కువగా, వీజింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి సోర్ థ్రోట్ ఉంటుంది, గొంతు నొప్పి ఇచ్చడము ఉంటుంది. ఇంకా మరీ సివియర్ కండిషన్స్లో అయితే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కూడా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఊపిరి ఆడుకోకుండా ఉండేది అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఈ వైరస్ అనేది మనకు ఈ రెస్పిరేటరీ ట్రాక్ మొత్తం ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు ఫ్లూలో ఎలా అయితే సిమ్టమ్స్ కనిపిస్తాయో, సో సేమ్ హెచ్ఎంపివి వైరస్లో ఈ కూడా మనకు సేమ్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అండ్ ఇంకా కొంచెం సివియర్ అయినట్టయితే ఈ కోల్డ్, కఫ్ ఇవొకటే కాకుండా నిమోనైటిస్ కూడా వెళ్తుంది అనమాట. బ్రాంకైటిస్ ఇంకా నిమోనియా కూడా. సో బ్రాంకైటిస్, ఈ బ్రాంక్యూల్స్ అన్నీ ఉంటాయి కదా, సో లంగ్లో ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం, లేదా నిమోనియా రావడం అనమాట, వాటర్ వెళ్ళడం లంగ్స్లోకి, అలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. కొంచెం సీరియస్గా ఉంటాయి. మరి రేర్గా కంజక్టివైటిస్ ఇంకా డయేరియా కానీ, స్కిన్ ర్యాష్ కానీ సిమ్టమ్స్ అనేవి చూడొచ్చు. అదొకటి. అండ్ ఇంకొకటి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రికవర్ ఫ్రమ్ హెచ్ఎంపివి అనేసి అడుగుతున్నారు. సో హెచ్ఎంపివి ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎన్ని రోజుల్లో వాళ్ళు రికవర్ అవ్వగలరు అంటే, జనరల్గా 2 to 5 daysలో ఈ సిమ్టమ్స్ అయితే మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ అవన్నీ సబ్సైడ్ అయిపోతాయి అన్నమాట. సో సపోజ్ మనకు సిమ్టమ్స్ కోల్డ్ ఉంది, కఫ్ ఉంది, ఫీవర్ ఉంది, సో ఇలా ఈ సిమ్టమ్స్కి ఎలా అయితే మనం ట్రీట్ చేస్తామో జనరల్ బేసిక్ ట్రీట్మెంట్ సరిపోతుంది. సో ఈ సిమ్టమ్స్ 2 to 5 daysలో తగ్గిపోతాయి అన్నమాట ట్రీట్మెంట్ తీసుకుంటే. అండ్ మోస్ట్ పేషెంట్స్ ఏం చేస్తారంటే 7 to 10 days కంతా రికవర్ అయిపోతారు. సో ఆల్మోస్ట్ 10 days కంతా మనకు హెచ్ఎంపివి వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు 10 days కంతా క్లియర్గా అయిపోతారు అనమాట, అంటే రికవర్ అయిపోతారు. అండ్ సమ్ పేషెంట్స్ విత్ లాంగ్ డిసీజ్ ఆర్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఇట్ కెన్ టేక్ లాంగర్ టైం అనమాట. ఒకవేళ ఆ పేషెంట్కి కనుక హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయింది, కానీ అతను ఇమ్యూన్ సిస్టమ్ అనేది, అంటే రోగ నిరోధక శక్తి అనేది వీక్గా ఉన్నట్టయితే వాళ్ళు ఇంకొంచెం టైం తీసుకుంటారు అనమాట. హెల్దీ పేషెంట్స్ అయితే ఒక 7 to 10 daysలో రికవర్ అవుతారు. ఒకవేళ వీళ్ళకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది, ఎప్పుడు పదే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళు చాలా వీక్ ఉన్నారు అన్నట్టయితే వాళ్ళకి 10 days కంటే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ 95 members 10 days లోపే క్లియర్ అయిపోతుంది, అంటే రికవర్ అయిపోతారు.
వెన్ టు సీ ఏ డాక్టర్ ఫర్ హెచ్ఎంపివి వైరస్. ఒకవేళ హెచ్ఎంపివి వైరస్ ఇన్ఫెక్ట్ అయిందనుకో మనం ఎప్పుడు డాక్టర్ని కలవాలి. వాట్ ఈస్ ద రైట్ టైం టు సీ ఏ డాక్టర్ అంటే, అసలు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అసలు డజన్ నీడ్ టు కన్సల్ట్ స్పెషలిస్ట్ అనమాట. ఎందుకంటే అది చిన్న ఫ్లూనే కాబట్టి. సో కోల్డ్, కఫ్, ఫీవర్ ఇలాంటివి ఏమొచ్చినా కానీ సపోర్టివ్ మెజర్స్ అనేవి మనం తీసుకుంటాము. సో చాలా మందికి తెలుసు ఇప్పుడు బేసిక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. బేసిక్గా కోల్డ్ వచ్చినప్పుడు కోల్డ్ అనేది మనకు ఈజీగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా 7 daysలో అనేది తగ్గిపోతుంది. అండ్ కఫ్ ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు మనం రెస్ట్ తీసుకొని కొంచెం హోమ్ రెమెడీస్ తీసుకొని లేదా టాబ్లెట్ తీసుకుంటే మనకు అవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. సో సపోర్టివ్ మెజర్స్ మనం డీహైడ్రేట్ అయినప్పుడు కానీ కొంచెం హైడ్రేటెడ్గా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫుడ్ ఎక్కువ మంచిగా తీసుకోవడం, హెల్దీ ఫుడ్స్లో ఉండడం. సో ఇవన్నీ చేసినట్టయితే మనకు ఇలాంటి సపోర్టివ్ మెజర్స్ చేసినప్పుడు మనకు అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ అవన్నీ చేసినా కూడా ఎక్కువగానే ఉంది, ఫీవర్ ఉంది, సిమ్టమ్స్ ఇలానే పర్సిస్టెంట్గా వస్తున్నాయి అన్నప్పుడు ఎన్ని సపోర్టివ్ మెజర్స్ తీసుకున్నా కానీ ఈ సిమ్టమ్స్ అయితే తగ్గట్లేదు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అండ్ వీజింగ్ ఉంది అంటే మాట్లాడేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ సౌండ్ వస్తుంది, సో డిస్టర్బెన్స్గా ఉంది రెస్పిరేటరీ ట్రాక్ అని, అప్పుడు అలాంటివి ఏమైనా గమనిస్తే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అండ్ హౌ టు టెస్ట్ అండ్ డయాగ్నోస్ హెచ్ఎంపివి వైరస్ అనేది చాలా మంది అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి హెచ్ఎంపివి వైరస్ యొక్క సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయనుకోండి. సో వీళ్ళకి హెచ్ఎంపివి వైరసా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, బేసిక్గా ఆ సిమ్టమ్స్ చూసినప్పుడు వింటర్లో నార్మల్గా ఇలాంటి ఫ్లూ సిమ్టమ్స్ ఎక్కువగానే కనిపిస్తాయి కాబట్టి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో ఆ పేషెంట్కి హెచ్ఎంపివి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ బేసిక్ టెస్ట్లు అనేది చేస్తామన్నమాట. ఒకటి సిబిసి చేస్తాము, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. సో ఈ సిబిసిలో ఏమవుతుందంటే మనకు లింఫోపీనియా కనిపిస్తుంది అనమాట. అంటే మనకు వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకొకటి న్యూట్రోపీనియా అనేది కూడా చూస్తాం అనమాట. అంటే న్యూట్రోఫిల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. అండ్ ఒకవేళ ఎస్ఓబి కానీ వీజింగ్ కానీ ఉన్నట్టయితే, చెస్ట్ పెయిన్ కానీ ఇలా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే కూడా తీసుకుంటాం. అండ్ ఇంకొకటి మనకు గుర్తుందా, COVID-19 టైంలో మనకు ఆర్టీపీసీఆర్ ఎక్కువగా చేశారు. సో COVID-19 ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకు జస్ట్ నాసోఫారింజియల్ శాంపుల్ అనేది తీసుకొని నోస్లో ఈ టెస్టింగ్ అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు దీంట్లో అయితే మనకు మల్టీప్లెక్స్ ఆర్టీపీసీఆర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే 1 to 8 hours మనకు తెలిసిపోతుంది ఆ టెస్ట్ హెచ్ఎంపివి వైరస్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఈ నార్మల్ ఆర్టీపీసీఆర్ కంటే ఈ మల్టీప్లెక్స్ ఆర్టీపీసీఆర్లో ఏంటంటే మనకు డిఫరెంట్ 18 types ఆఫ్ వైరసెస్ అనేటివి ఉన్నాయా లేవా, ఇన్ఫెక్ట్ అయ్యామే లేదా అనేది ఈ మల్టీప్లెక్స్ ఆర్టీపీసీఆర్లో తెలుస్తుంది అనమాట. సో అదొకటి. ఇంకొకటి యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నేను చెప్పాను కదా ఇందాక, నాసోఫారింజియల్ స్వాబ్ టెస్ట్ అంటారు కదా. సో దాన్ని ప్రజెంట్ అయితే అది లేదు, మనకు అవైలబుల్ అయితే లేదు మనకు హెచ్ఎంపివి కోసం. ఓన్లీ ఆర్టీపీసీఆర్ అయితే చేయించుకోవచ్చు. అండ్ దీంతో పాటు యాంటీబాడీ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇది బ్లడ్ టెస్ట్, సో సెరలాజికల్ టెస్ట్ అనమాట. అండ్ ప్రజెంట్ అయితే వ్యాక్సిన్స్ ఈ హెచ్ఎంపివి వైరస్కి ఏమీ లేవు. సో ఈ వ్యాక్సిన్స్ వీటికంటే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలన్నమాట. సో వైరస్ రాకుండా మనం వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యాక్సిన్ అయితే ప్రజెంట్ మార్కెట్లో అయితే లేదనమాట. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్? సో కరెంట్లీ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్. సో హెచ్ఎంపివి వైరస్ వస్తే మనం ఈ యాంటీవైరస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ టాబ్లెట్, ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి అనేది అయితే మనకు ప్రెజెంట్గా అయితే లేదనమాట స్పెసిఫిక్గా. ఎందుకంటే అది ఇంకా డిటెక్ట్ చేయలేదు కాబట్టి, ఆ స్పీషీస్ ఇది అనేది ఆ టైప్ మనకు డిటెక్ట్ చేయలేదు కాబట్టి ప్రెజెంట్ అయితే పర్ఫెక్ట్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది లేదు. సిమ్టమాటిక్గా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీవర్ ఉన్నాయి, ర్యాష్ ఉన్నాయి, స్కిన్ ర్యాషెస్ ఉన్నాయి. సో ఇలా సిమ్టమాటిక్గా మనకి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గడానికి మనం ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ
మనకి ఇంకా ఎక్కువగా ఫీవర్ కానీ ఇలాంటివి వస్తుందంటే బేసిక్ పారాసెటమాల్ కానీ NSAIDs ఉంటాయి కదా, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేసి, సో ఇవి తీసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు హెల్దీ డైట్, ఇంకా ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవాలి. అండ్ కోల్డ్కి అయితే మనం ఎప్పుడైతే ఇలా సిట్రిజిన్ కానీ, కోల్డ్ యాక్ట్ కానీ, సినారెస్ట్ కానీ ట్యాబ్లెట్స్ వేసుకుంటామో అలానే కోల్డ్ సప్రెస్ అవ్వడానికి మనం ఆ కోల్డ్ ట్యాబ్లెట్ అయితే వేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఒకవేళ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టయితే వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ అనేవి సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో IV ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆస్థమాటిక్గా ఉంది, ఊపిరి ఆడట్లేదు, ఇవన్నీ కొంచెం సివియర్గా ఉన్నట్టయితే వాళ్ళకి బ్రాంకోడైలేటర్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ హాస్పిటల్లో ఇస్తారనమాట. ఒకవేళ మరీ సివియర్గా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది, కొంచెం వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదు అన్న వాళ్ళకైతే ఈ ఆక్సిజన్ సప్లిమెంటేషన్, ఆక్సిజన్ కూడా సప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే హౌ టు ప్రివెంట్ HMPV ఇన్ఫెక్షన్. సో మనము ఈ HMPV ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత మనకు పర్టికులర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ అయితే ఏం లేదు కాబట్టి ఆ HMPV వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది బేసిక్గా తెలుసుకోవాలి. సో ఒకటి, మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనం దగ్గర కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వస్తుంది కాబట్టి, సో ఒకటి మనం క్లీన్గా ఉండాలి. మనం ఒకవేళ మనకు వైరస్ ఉన్నా లేకపోయినా కానీ మనం హైజీన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం దగ్గేటప్పుడు ఇలా డైరెక్ట్గా దగ్గకుండా ఇలా ఎల్బోలోకి దగ్గుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి, మనం బేసిక్ మనకు పెద్ద N95 మాస్కులు కూడా అవసరం లేదు. మనకు ఒక బేసిక్ సర్జికల్ మాస్క్ అనేది అవసరం. ఎవరికైనా సరే బేసిక్ సర్జికల్ మాస్క్ అనేది పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ ఈ పరిస్థితిలో మెయిన్గా, ఎందుకంటే ఎవరికి వైరస్ ఉందో తెలీదు, ఎవరికి ఉండదో తెలీదు. సో క్రౌడ్లో ఎక్కువ వెళ్ళేటప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా బేసిక్ సర్జికల్ మాస్క్ అయితే ఇంపార్టెంట్. అండ్ కాంటాక్ట్, మనం క్రౌడ్లో వెళ్ళేటప్పుడు ఒకరితో కాంటాక్ట్ అవ్వడము ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలన్నమాట. అండ్ దీంతో పాటు యూజ్ చేసిన టిష్యూస్ కానీ మనం క్లీన్ చేసుకోవడానికి వైప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వెంటనే డిస్పోజ్ చేసేయాలన్నమాట. అవన్నీ కూడా పెట్టుకోకూడదు. అండ్ ఇంకొకటి, మనం ముందు వాడినట్టుగానే బేసిక్ శానిటైజర్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి మన దగ్గర. సో ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ ఫెసిలిటీ లేనప్పుడు మనం బేసిక్ ఈ శానిటైజర్తో హ్యాండ్స్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్నట్టయితే మనకు కొంచెం హైజీనిక్గా ఉంటుంది అనమాట. సో ఊరికే మన ఫేస్ టచ్ చేసుకోవడం అలాంటివన్నీ చేయకూడదు. అండ్ మన సర్ఫేసెస్, మన క్లాత్స్ కానీ, మన టేబుల్ దగ్గర కానీ ఏవైనా కానీ కొంచెం నీట్గా హైజీనిక్గా ఉండేలాగా చూసుకోవాలి. స్ప్రే చేసుకోవాలి శానిటైజర్ స్ప్రేతో. సో అక్కడ ఏమైనా వైరస్ ఉన్నా కానీ చనిపోతాయి అన్నమాట. సో ఇంకొకటి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం చాలా అవసరం. సో ఒకవేళ క్రౌడ్లోకి వెళ్ళి ఇట్లా బయటకు వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి చేసేటప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి, సో స్ప్రెడ్డింగ్ కూడా ఎక్కువగా అవ్వచ్చు, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. అదొక మంచి ఆప్షన్. ఇంకా చిన్నపిల్లలు మెయిన్గా ఇప్పుడు ఈ ఎల్డర్లీ పీపుల్కి, చిన్న పిల్లలకి, సో ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏజెస్ ఉంటాయి కదా, సో ఒక 5-10 years లోపల పిల్లలకి ప్లస్ 60 years కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి, వాళ్ళకి HMPV వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. సో చిన్నపిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. మనకి ఇన్ఫెక్షన్ రాకుండా, మన నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా సో ఈ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో ఓరల్ ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉండాలి. సో పిల్లలు కింద ఆడుకుంటూ ఉంటారు కదా సర్ఫేస్ పైన, కింద ఫ్లోర్ పైన, సో ఆ ఫ్లోర్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. సో ఇలాంటి చిన్నవి మనం చేసుకున్నట్టయితే ప్రికాషన్స్, సో ఆ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా జాగ్రత్త పడచ్చు అనమాట. ఒకవేళ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మనకు తెలుసు ఆల్రెడీ. మనం ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒకవేళ మరీ ఎక్కువైంది అనుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సంథింగ్, ఇంకా డాక్టర్స్ ఏం చేస్తారో ఆ ప్రోటోకాల్ ప్రకారం చేస్తారనమాట. బట్ ఎగ్జాక్ట్గా HMPV వైరస్కి ట్రీట్మెంట్ ఉంది అని అయితే స్పెసిఫిక్గా ఇప్పటి వరకు అయితే లేదు. సో సిమ్టమాటిక్గా తగ్గించుకోవడమే ట్రీట్మెంట్ అనమాట. ఇంకొకటి, నార్మల్గా
కోవిడ్ వైరస్కి ఈ హెచ్ఎంపివి వైరస్కి ఏంటి తేడా, స్ప్రెడ్ అయ్యే వైరస్ స్ప్రెడ్ అయ్యే దాంట్లో ఏంటి తేడా అంటే, మనకు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ వల్ల జరుగుతుందన్నమాట. డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ ఏంటంటే, సపోజ్ నేను మాట్లాడేటప్పుడు కానీ నా ముక్కులో నుంచి కానీ నా నోట్లో నుంచి కానీ ఇట్లా డ్రాప్లెట్స్ అనేవి పడినప్పుడు అందులో నుంచి వైరస్ ఉంటుంది అనమాట. సో నా ముందున్న వ్యక్తికి నేను మాట్లాడేటప్పుడు ఆ డ్రాప్లెట్స్ అనేవి పడడం వల్ల ఆ వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుంది, డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్. సో సపోజ్ ఇది ఒక పర్సన్ అనుకోండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ యొక్క నోట్లో నుంచి ఇలా మాట్లాడేటప్పుడు డ్రాప్లెట్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కొంచెం డిస్టెన్స్ పాస్ అయ్యి కింద పడిపోతాయి. సో ఈ సర్ఫేస్ మీద అంతా కూడా ఈ డ్రాప్లెట్స్ అనేవి కింద పడిపోయి ఉంటాయి అన్నమాట. ఇది హెచ్ఎంపివి వైరస్. అదే మనకు కోవిడ్ వైరస్ చూసుకున్నట్టు అదే ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ అనమాట. ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ ఏంటంటే, ఈ పర్సన్కి ఒకవేళ కోవిడ్-19 ఉన్నట్టయితే ఇక్కడ నుంచి స్ప్రెడ్ అయిన వైరస్లు ఇవంతా కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ మొత్తంలోకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో అందుకనే మనము కోవిడ్-19 అప్పుడు ఎవరికైతే ఇన్ఫెక్ట్ అయి ఉంటారో ఆ పర్సన్ యొక్క రూమ్లో ఎవ్వరు ఉండకోకుండా ఐసోలేటెడ్గా ఆ రూమ్ని క్లోజ్ చేసేసి, సో ఈ ఐసోలేషన్ అనేది పాటించాము. ఇప్పుడు ఐసోలేషన్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇది ఆ డ్రాప్లెట్స్ అనేవి మనం మాట్లాడినప్పుడు కొంచెం డిస్టెన్స్ పై కింద పడిపోతాయి అనమాట. సో అలా కింద ఫ్లోర్ మీద ఉండిపోతుంది. సో ఎయిర్లోకి అయితే స్ప్రెడ్ అవ్వదు. సో దీనికి ఐసోలేషన్ అయితే ఏం అవసరం లేదు. ఒకవేళ స్ప్రెడ్ కింద పడిపోయిన డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఫ్లోర్తో క్లీన్ చేసుకొని ఫ్లోర్ హైజీనిక్గా ఉంచుకున్నట్టయితే మళ్ళీ స్ప్రెడ్ అవ్వదు అనమాట. దానికి కూడా ఒక 2-3 అవర్స్ అనేది టైం ఉంటుంది. ఆ టైంలో కనుక కింద పడిపోయిన వైరస్ ఉంటుంది కదా, అదంతా కూడా డిమాలిష్ అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. సో అంత డేంజరస్ అయితే కాదు, ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ అయితే కాదు, ఇది ఓన్లీ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్. సో దగ్గరగా ఉండకోకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే ఇదేం రాదు. అండ్ బేసిక్ సర్జికల్ మాస్క్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ సర్జికల్ మాస్క్ అనేది పెట్టుకుంటే, సో ఇద్దరు పెట్టుకోవడం వల్ల, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి పెట్టుకోవడం మనము పెట్టుకోవాలి. సో ఇద్దరు పెట్టుకోవడం వల్ల ఆ ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం హెచ్ఎంపివి వైరస్ రాకుండా మన బాడీని మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి హెల్త్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.